తెలియడం లేదు కదా మొత్తం రాత్రికి రాత్రి మొత్తం పూర్తి చేసి ఇది చెరువు కాదు ఇది మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా అక్కడ బేసిక్ ఎంక్వైరీ చేస్తే గనక అది రిజిస్ట్రేషనే కాదు. రిజిస్ట్రేషన్ కానప్పుడు ఎలా కొంటున్నారు? నోటరీ మీద ఉంటే ఎలా కొంటున్నారు? అంటే నువ్వు దాంట్లో తెలిసే కొంటున్నట్టే కదా. అక్కడ తెలుసుకుంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ కానప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు అనేది వస్తుంది ఫస్ట్ క్వశ్చన్. వికారాబాద్ నుంచి వైపు వచ్చే నాలాలన్నీ కూడా కనీసం ఒక 200కు పైగా విల్లాల వెంచర్లు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా కూల్చివేస్తారా? డెఫినెట్గా మనం అన్నీ అంటే ఎవడో ఎగ్జామ్షన్ ఉండడు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక బఫర్ జోన్లోనో లేకపోతే ఎఫ్టీఎల్ ఫస్ట్ దీంట్లో కూడా ఫేజ్ వైజ్ ఎఫ్టీఎల్ చాలా ఇంపార్టెంట్. ఎఫ్టీఎల్లో ఎవరైనా వస్తుంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ దానికి, అండ్ బఫర్ జోన్ నెక్స్ట్ ప్రయారిటీ. ఈ దీంట్లో వచ్చే ఇమీడియట్ స్ట్రక్చర్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఎప్పటి నుంచి ఉన్నాయనుకోండి, ఓకే దాన్ని చూస్తాం అనమాట. బట్ ఎఫ్టీఎల్లో ఉంటే కనుక రెసిడెన్షియల్ దాంట్లో సపోజ్ ఎవరో మా ఏది 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి రెసిడెన్షియల్ ఉన్నారు, అదొకలా ఉంటుంది. అదొక కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఇది ఒక రిసార్ట్ లాగా ఉందనుకోండి, అతను ఇంకొక ఇల్లు ఉంటుంది కదా. రిసార్ట్ అనేది అతను ఏదో అతను ఎఫ్లూయెంట్ సెక్షన్ ఉంటుంది, అది అతను 2వ ఇల్లు 3వ ఇల్లు ఎక్కడైనా అతను ఉండొచ్చు, అతనికి ఎక్కడైనా. సో మనం చూసేటప్పుడు అవన్నీ కూడా చూస్తాం. సామాన్యుడికి ఇతనికి ఇబ్బంది అవుతుందా దీనివల్ల, అతను అతను పేద మిడిల్ క్లాస్ వాడికి దీనివల్ల ఇబ్బంది అవుతుందా, అతను కొన్నటువంటి ఇల్లు దీనివల్ల నష్టపోతుందా అనేది కూడా అన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఇది ఒక కమర్షియల్ బిల్డింగు ఎఫ్టీఎల్లో వచ్చింది, డెఫినెట్గా ఇట్ డిజర్వ్స్ టు బి డిమాలిష్డ్. అండ్ అదే ఒక రిసార్ట్ ఉందనుకోండి, ఇట్ డిజర్వ్స్ టు బి డిమాలిష్డ్ అనమాట. దాని సెకండ్ థాట్ అనమాట దాని గురించి. సో సపోజ్ అదే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నారు, దాంట్లో ఒక 10 ఫ్లాట్లు ఉన్నాయి, డెఫినెట్గా వీ గివ్ ఎ సెకండ్ థాట్, దానికి ఆలోచన చేస్తాం అనమాట. లేదు ఇది 15 ఏళ్ల క్రితం ఉంది, 10 ఏళ్ల క్రితం ఎప్పుడు చేశారని చెప్పేసి. బట్ ఇప్పుడు వస్తుంది ఒక సడన్గా, ఇప్పుడు ఒకటి స్ట్రక్చర్ వస్తుంది అక్కడే కొడుతున్నారు, ఇప్పుడే కూల్చారు. లేకపోతే కనుక ఇప్పుడు ఇది చేయలేదనుకోండి, ఇలా చేయబట్టే కదా ఈ స్టేజ్కి వచ్చింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము 56 చెరువుల్లో వాళ్ళు దాన్ని స్టడీ చేసిన 56 చెరువుల స్టడీలో 60% పైన మొత్తం చెరువులు అంతా కూడా మొత్తం ష్రింక్ అయి ఉన్నాయి, అంటే ఎంక్రోచ్ అయి ఉన్నాయి. అండ్ దాంట్లో 80% 90% అయినాయి, ఈవెన్ దాదాపు 100% అంటే 100% చెరువే మాయమైపోయినాయి. అట్లాంటి చెరువులు కూడా ఉన్నాయన్నమాట. 90% ఫర్ ఇన్స్టెన్స్ ఏది మన నల్ల చెరువు అని ఉంది ఉప్పల్ దగ్గర, 90% ఉంది. ఇట్లా 80% 70% ఇట్లా రకరకాలుగా. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం వెయిట్ చేసామనుకోండి, వెయిట్ చేస్తే ఏమవుతుంది, మొత్తానికి పోతుంది అనమాట. మనం ఏంటి మన పుణ్యకాలం అంతా ఈ పేపర్ వర్క్లును డిస్కషన్స్ ఇవన్నిటి దీని మీదే మనం చేయటంతో యాక్చువల్గా యాక్షన్ గ్రౌండ్ లెవెల్లో కనపడాలన్నప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, కాదనట్లేదు. ప్రొసీజర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. ఆ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ అయిన వాటిల్లోనే మేము ప్రతి కేసును కూడా చూస్తాం, చూసి దీని లీగాలిటీ ఎలా ఉందని కూడా చూసే దాన్ని బట్టే పోతాం. కానీ ఇప్పటివరకు మీరు కూల్చివేతకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగవచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ అనేకం రావచ్చు, వాటన్నిటి కూడా కాంపెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు, కోర్టుల నుంచి కాంపెన్సేషన్ రాబట్టాలి. మీరు కూల్చివేతలకు ఒక నష్టం అయితే మళ్ళీ వాటికి ప్రభుత్వాలు కాంపెన్సేషన్ ఇచ్చేది కూడా ఎక్కువ కావచ్చు. వీటన్నిటిని ఎట్లా మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు అది 100% కాంపెన్సేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏదో రకంగా ఒక వెసులుబాటు తీసుకొచ్చుకుంటున్నారు కదా. నేనే కోర్టుకి ఎవరికైనా లీగల్ రైట్ ఉంటుంది, కోర్టుకి వెళ్ళొచ్చు. బట్ కోర్టుకి వెళ్తే అన్ని బయటికి వస్తాయి కదా, మొత్తం కనపడతాయి కదా, వాళ్ళు ఏం చేసింది ఏం జరిగింది అనేది, అతనికి ఆ స్ట్రక్చర్లో ఏది అసలు లీగాలిటీ ఏదనేది కూడా వస్తుంది మొత్తం. కానీ ఇప్పటివరకు మీరు చేసిందని కూడా కామన్ మ్యాన్ ఒక మిడ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళే కూలగొట్టారు, చాలామంది బడా సంస్థలకు సంబంధించిన వాటికి జోలికి పోలేదనేది ఒక ఆరోపణ. ఇది కాన్స్టిట్యూట్ అయ్యింది లాస్ట్ 19th జూలై, 20th జూలై కమిషనర్గా అయింది, కరెక్ట్గా 1 month. సో ఫస్ట్ అసలు ఈ సబ్జెక్ట్ అర్థం కావడానికి ఒక 2 వారాలు పట్టింది మాకు. మేము చేసింది ఒక 10 రోజుల నుంచి చేస్తున్నాం. ఈ 10 రోజుల్లో మేము చేసింది ఇప్పుడు మీరు చూసారు, ఏది గండిపేట రిసార్ట్స్లో వేర్ మోస్ట్ ఆఫ్ ది ఎఫ్లూయెంట్ డబ్బునోళ్ళు, బడా సామాన్యులు కాదు. మీరు అన్నట్టు ఏదైతే సామాన్యులు లేకపోతే ఎవరో పాప పేద వర్గాలు ఉంటున్నారు అనేది కాదు, అంతా పెద్ద వాళ్ళు ఉన్నదే దాన్ని చేసాము. నెక్స్ట్ ఏది చందానగర్లోనో లేకపోతే నిజాంపేటలో కూడా చేసినవన్నీ కూడా అవి కూడా ఒక మోస్తరు ఫ్లాట్స్ అవి కూడా. సో ఈచ్ ఫ్లాట్ విల్ బి మోర్ దెన్ 1 crore 1.5 crore ఉంటుంది. సో అది చేసాము. ఇప్పుడే చేయాలన్నమాట. వాళ్ళకి ఇప్పుడు అన్నీ అమ్ముడుపోయాను ఎందుకు అనుకోవాలి, అమ్ముడుపోయాను ఎందుకు అనుకుంటాం? మీరు అన్నీ అమ్ముడుపోయాను అనుకోవటం కూడా కాదు. బిల్డర్ నష్టపోతాడు రేపు. బిల్డర్ ఎందుకు నష్టపోతాడు? నీకు తెలిసి నువ్వు సర్వే నెంబర్లు మ్యానిపులేట్ చేసి నిజాంపేటలో నువ్వు వేరే దొంగ సర్వే నెంబర్ వేసి అక్కడ మేనేజ్ చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే క్షేత్రస్థాయిలో కనపడుతుంది, అక్కడ ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఫెన్సింగ్ అనేది క్లియర్గా కనపడుతుంది. కళ్ళతోటి అక్కడ కనపడేదాన్ని మనం అది కాదని చెప్పి మనం పేపర్ల మీద ఉండాల్సిన అవసరం లేదు కదా. పేపర్లు మార్చిన వాళ్ళు, పేపర్లు తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన అధికారులు కూడా డెఫినెట్గా మేము అది 100% ఆ అధికారులు ఎవరైతే కనుక పేపర్లు రాంగ్ సర్వే నెంబర్లు వేసి అక్కడ మ్యానిపులేట్ చేశారో వాళ్ళందరూ ప్రాసిక్యూట్ కావాలి. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ రేపు ఖచ్చితంగా మనకి కొన్ని రోజులు వస్తుంది, గవర్నమెంట్ దాని మీద కూడా వాళ్ళు 100% దీనికి పోలీస్ స్టేషన్ ఇచ్చేది ఉంది. ఆ వచ్చినప్పుడు ఇట్లాంటి అధికారులందరినీ ప్రాసిక్యూట్ చేస్తాము 100%. వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు. సో ఇష్టమైనట్టు చేసి నువ్వు జనాల్ని చేయటం అనేది కాదు కదా, జనాలను ఒకళ్ళే ఇబ్బంది పెట్టడం కాదు. చేసిన వాళ్ళు అధికారులు ఏం వదలాలి, ఎందుకు వదలాలి?